అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అగ్నికుల క్షత్రియ భవనం నిర్మాణానికి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ సామాజిక వర్గ భవనాలు పిల్లల అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతోందని అన్నారు. అయితే వైసీపీ విష ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐనాబతుల ఆనందరావు, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్, పుదుచ్చేరి రాష్ట్ర ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఎక్సైజ్ మరియు గనుల శాఖ మంత్రులు శ్రీ కొల్లు రవీంద్ర గారిని వేదికపై యానం అభివృద్ధి ప్రదాత శ్రీ మల్లాడి కృష్ణ గారు ఢిల్లీ అధికార ప్రతినిధి మరియు వేదికపై చేరుకోవాల్సిందిగా వారిని సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా మరి రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి గౌరవనీయులు మెట్ల రమణ బాబు గారిని వేదికపై సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. సార్ సోదరులందరూ కూడా మీకు కేటాయించినటువంటి కుర్చీలు ఆశీర్వాదం కావాల్సి. అదేవిధంగా గౌరవనీయులు, అదేవిధంగా ఈ తాలూకా సంఘ
అదేవిధంగా గౌరవ రాష్ట్రసభ శాసనసభ్యులు శ్రీ బొమ్మడి నాయకర్ గారిని వేదిక ఆహ్వానిస్తున్నాం. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైనటువంటి నాయకులు గారు కూడా అండగా ఉండి మేము నలుగురు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ ప్రాంతంలో అగ్నికుల క్షత్రియులు తన జీవనోపాధిలో ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల పరిష్కారానికి మేమందరం శాసనసభ్యులు వారికి ప్రత్యేకమైన కమ్యూనిటీ పరంగా ప్రత్యేకమైన దాని విషయంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. సరే ఇంకో పెద్దలు స్థాపించినది వాళ్ళు మనసుకే ఇబ్బంది కలిగి మనం చేయకూడదని చెప్పేసి ఇక్కడే కడదామని చెప్పేసి మేము నిర్ణయం తీసుకుంది ఈ భవనాన్ని ఇక్కడే కడతాకే ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు ఈ అక్కడ నేనున్నాను అనే వ్యక్తిని మనం ఎప్పుడూ కూడా కాపాడుకుంటూ మనం ముందుకు తీసుకెళ్తే మన కమ్యూనిటీకి మనకి కూడా భవిష్యత్తు ఉంటుంది. ప్రస్తుతాలను ఒకటే కోరుతున్నాం, మన వాళ్ళకి కార్యక్రమాలు చేయడం కొంచెం అలవాటు తక్కువ అండి. ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో కానీ మన ఈ లోకేష్ గారి ఫోటో కానీ వేయలేదు ఫ్లెక్స్ మీద. అంటే మనకి ఏంటంటే జరగండి ఒకసారి సార్ ఒకసారి సార్ ఓకే